స్పోర్ట్స్ స్టేడియం కట్టడానికి వరకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది మన ఎమ్మెల్యే గారు మన లాస్ట్ బోర్డ్ మీటింగ్లో ప్రతిపాదించారు. అదేవిధంగా తాను అక్కడ స్టేట్ గవర్నమెంట్ సీఎం గారితో అండ్ మంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ఈ హాకీ స్టేడియం గ్రౌండ్లో స్టేడియం కట్టడానికి వరకు ఆల్మోస్ట్ అంగీకరించినట్టు అండ్ ఈ దిశగా ఈరోజు ఈ గ్రౌండ్ని సందర్శించి ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మేము పంపించిన ప్రతిపాదన ఏదైతే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఈ రెండు హైవేస్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవే మన ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ తీసుకుంటారో ఆ ప్రపోజల్ని మేము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పంపించాము. ఏంటంటే ఆ ప్రపోజల్లో ఏదైతే కంటోన్మెంట్ ల్యాండ్ ఉందో కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ ఉందో 24 ఎకరాలు ఆ ల్యాండ్ యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ మనీ ఏదైతే దాని వాల్యూ ఉందో అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేస్తాం. దాన్ని మేము రిక్వెస్ట్ చేసి అది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతే కంటోన్మెంట్ ప్రజలకి అది లాభం కలిగిస్తుంది. సో ఆ విధంగా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ తీసుకోండి, తర్వాత మేము వీల్ టేక్ ఇట్ అహెడ్. సో థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ ఈరోజు మనకి జియో ఇచ్చారు. జియోని తీసుకొని మేము మళ్ళీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళి దాని యొక్క వర్కింగ్ పర్మిషన్ ఏదైతే ఈ కండిషన్ ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అది మేము దాన్ని అమెండ్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి వాడడానికి వరకు సో మా డెఫినెట్గా మేము అది దొరుకుతుందని మా ఆశ. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఒప్పుకుంటుంది ఈ అమౌంట్ ఇక్కడ కంటోన్మెంట్లోనే ఉపయోగించాలని చెప్పేసి. సో ఈ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేము ఏదైతే ప్రపోజ్ చేశామో ఒకటేమో మొత్తం కంటోన్మెంట్లో అండర్ గ్రౌండ్ సివరేజ్. సో కంటోన్మెంట్లో అండర్ గ్రౌండ్ సివరేజ్ అనేది ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సీఓ ట్రై చేశారు. మేము ఈ మధ్య కాలంలో హెచ్ఎండబ్ల్యూఎస్ రిక్వెస్ట్ చేసి ఒక స్టడీ చేపిస్తే 122 కోట్లు దానికి కావాల్సిందని చెప్పేసి వాళ్ళ బేసిక్ ఇనిషియల్ రిపోర్ట్ ఇచ్చారు. దాని బేసిస్లో అండ్ ప్లస్ 2 SNDP నాలాలు ఏవైతే మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయ్యాయో అదే విధంగా కంటోన్మెంట్ లో కూడా ఈ 2 నాలాల్లో SNDP నాలాలు అవ్వాలని చెప్పేసి నేను కోరాను. ఈ వర్క్ స్టేట్ గవర్నమెంట్ త్రూ హెచ్ఎండబ్ల్యూఎస్ ఫర్ ఈ సివరేజ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కి అండ్ స్ట్రాటజిక్ నాలాస్ కొరకు జిహెచ్ఎంసీకి కోరడమైంది. అండ్ ఫండ్స్ హెచ్ఎండిఏ ద్వారా ఆ ఫండ్స్ మాకు వస్తుంది. సో ఇవన్నితోటి కంటోన్మెంట్ ప్రజలకి చాలా పెద్ద ఒక సార్ట్ ఆఫ్ కన్వీనియంట్ ఇది అండ్ కంటోన్మెంట్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉండేటట్టు మా ఎఫర్ట్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఇటువంటి ప్రపోజల్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఎంపీ ఉండడం మన అదృష్టం. వారికి స్థానికంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు చుట్టూ ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి వారు ఇక్కడ భూ బదలాయింపు చేసినప్పుడు ఎలివేటెడ్ కారిడార్ గురించి అక్కడ కావాల్సిన ల్యాండ్ తీసుకున్నప్పుడు మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వారికి కావాల్సింది భూ బదలాయింపుకి మళ్ళీ భూమి ఇస్తారు. అలా కాకుండా సిఓ మధుకర్ నాయక్ గారి చొరవతోటి రాష్ట్ర ప్రభుత్వం అజిత్ రెడ్డి గారితో కోఆర్డినేషన్ ద్వారా ఈ డబ్బులకు జాగా ఎక్కడనో ఇస్తే కంటోన్మెంట్ అవతలు ఇస్తాం కాబట్టి ఇక్కడ అవసరం పడదు, ఇక్కడ అవసరం ఉండే విధంగా ఇవ్వాలనేసి సార్ వారు కూడా ఒక గొప్ప ప్రతిపాదన పెట్టడం. జనరల్ గా మీకు అందరికీ తెలుసు, ఒకవేళ ల్యాండ్ ఇయ్యని పక్షంలో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేసి ఆ డబ్బులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం CFI కింద వేస్తుంది. అలా జరగకుండా CFI వేస్తే దేశంలో ఏ కోనకో ఒక చుక్క కూడా అది డబ్బులు యూస్ఫుల్ గా ఉండదు. ఈ డబ్బులు ఏదైతే ఉందో అది కంటోన్మెంట్ నియోజకవర్గానికే యూస్ఫుల్ గా ఉండాలనేసి ప్రతిపాదించడం, నేను కూడా మాట్లాడడం, అన్ని విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ చొరవ తీసుకొని అనేక సార్లు మన సిఓ మధుకర్ నాయక్ సార్ తోటి అజిత్ రెడ్డి సార్ తోటి మాట్లాడి ఇలా కాదు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని ఈ రాష్ట్రంలో లేనట్టు విధంగా వివరించింది. ఏనాడు వాళ్ళు అభివృద్ధికి ఇక్కడ సపోర్ట్ చేయలేదు, ఏనాడు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు. అలా జరగదు. ఇప్పటికే చాలా నష్టమైంది. మన మినిస్టర్ గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ విషయం మీద బాగా అవగాహన ఎందుకుందంటే వారు కరీంనగర్కి వెళ్ళి రావాలంటే ఇదే దారి కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు వారికి కూడా చాలా మంది కరీంనగర్ వాసులు వారి కాన్స్టిట్యున్సీ నివాసులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి పూర్తిగా అవగాహన ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ నిధులు ఇచ్చి అయినప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశంతో నిన్ననే మనకు జీవో కూడా వచ్చింది. 303 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టు ఈ వరకు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చి టెండర్ కాల్ఫర్ చేస్తే మళ్ళీ డిలే అవుతుంది, మళ్ళీ ఎటన్నా మళ్లింపు అవుతుంది అనే ఉద్దేశంతో సీఎం గారితో మాట్లాడితే మధుకర్ నాయక్ సార్ పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడితే ఆ వర్క్ కూడా GHMC ద్వారా
HMWS ద్వారానే ఇప్పుడు నాలాలు ఈ సీవరేజ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో ఆ వర్క్ కూడా GHMC HMWS తోనే వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇప్పుడు చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి మరియు ఏ CEO గారు చేయని పని ఈ రోజు ఈ టీం చేసినందుకు ఈ టీంకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. యావత్ కంటోన్మెంట్ ప్రజల తరఫున అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఈ ధోబిఘాట్ గ్రౌండ్ ని కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించాలనేసి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన మినిస్టర్ గారు ముఖ్యంగా ఇక్కడ ఇదొకటి మొత్తం గ్రౌండ్ ని కూడా చూడడానికి వచ్చారు. అందులో భాగంగానే CEO గారు కూడా ఇక్కడ ఎలా వస్తే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేసి ఇద్దరు రావడం చాలా సంతోషకరం. వారితోటి సపోర్ట్ ద్వారా ఇది అదేవిధంగా CEO గారు, నాయక్ గారు, మిగతా కంటోన్మెంట్ పెద్దలు అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్కు జరగాలి. కంటోన్మెంట్ ఏరియా, కంటోన్మెంట్కు సంబంధించి కొంత కరస్పాండెన్స్ జరిపితే అంటే డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది. అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను, గౌరవ ముఖ్యమంత్రి గారిని, CEO గారిని, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా గణేష్ గారికి నా హృదయపూర్వకంగా అభినందనలు. ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో పడడానికి అంత సమయం పడుతుండే. సో ఇలా స్టేట్ హైవే నెంబర్ 1 కావచ్చు, NH-44 మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం. దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి అనుసంధానం చేసి అంటే 3 టైర్ రోడ్డు, మెట్రో, దాని తర్వాత కారిడార్ హైవే, మన ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలో ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కమ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30-40% అదనపు ఖర్చుతోటి చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మెట్రో MD గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదొక శుభవార్త. ఒకవేళ అది అయినట్టయితే మారేడుపల్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మేము దానికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం. మారేడుపల్లి నుంచి అల్వాల్ పై వరకు కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణ సిటీ ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ దాకా పోయి మళ్ళీ వచ్చి అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి. ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం, స్థలానికి సంబంధించిన కాంపెన్సేషన్ కట్టాల్సి వచ్చినప్పుడు ₹1 బిల్ వేసినట్టు అవుతుందని ప్రభుత్వము, CEO గారు, MLA గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా మరి కేంద్రంలో వారు ఈ యొక్క అనుమతి ఇవ్వడానికి కొరకు ముందు మనం జీవో ఇవ్వాలని చెప్పినప్పుడు HMDA పక్షాన ₹303,62,00,000 3 పనులకు సంబంధించి, ఒకటేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి, 2 సీవరేజ్ ప్లాంట్స్కి సంబంధించిన ఇష్యూ లోపల మరి నిధులు కేటాయింపు చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది. నాకు తప్పకుండా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులందరూ కూడా కేంద్రంకు ఈ అంశం పైన వారి దృష్టికి తీసుకొచ్చినారు. అది ఒక
ఆనవాయితీ అంటే ఒక కార్యక్రమంలో భాగంగా కేంద్రం కూడా ఎందుకు అనుమతిస్తుంది కంటోన్మెంట్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన ఇష్యూలో అని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఈ ప్రాంతంలో సివరేజ్కి సంబంధించినటువంటి డ్రైన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కొంత జీవన స్థితిగతికి మెరుగుపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు, హాకీ క్రీడాకారులు ఇక్కడ నుంచి బయటకు వచ్చినారు. ఈ గ్రౌండ్లో ఈ ప్రాంతానికి సంబంధించిన కంటోన్మెంట్ ముఖేష్ గారు కావచ్చు, ఇతరత్ర మరి మొన్న బోర్డు మీటింగ్లో ఎమ్మెల్యే గారు, సిఓ గారు అందరూ కలిసి ఈ యొక్క గ్రౌండ్ను అభివృద్ధి చేయాలన్నప్పుడు యాక్చువల్గా ఇలా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే. వారు మలేషియా ఏదో ఫుట్బాల్ టీం ప్రోగ్రాం ఉంటే ఆ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా ఈ గ్రౌండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ ప్రాంతం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినప్పుడు అందుకు కావలసినటువంటి క్రీడల అభివృద్ధికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఒక పార్ట్ మొత్తం అన్ని జిల్లాల్లో జరగాలి. అందులో భాగంగా సికింద్రాబాద్ సంబంధించిన ఈ యొక్క గ్రౌండ్లో అన్ని రకాల అభివృద్ధి సౌకర్యాలు క్రీడాకారులకు అవసరమయ్యే రీతి లోపల చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసి గణేష్ గారు ఆలోచన ప్రకారంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరి క్రీడాకారులు ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నమాట సందర్భంగా మనం చెప్తాం. ఈ సీవరేజ్ నాలాల వరకు కావచ్చు, లేదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, లేదా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇతరత్ర కంటోన్మెంటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఇవి కూడా తెలంగాణలో ఉన్నామనిపించే విధంగా మా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న కూడా వాస్తవంగా ఎక్కడైనా 200 యూనిట్ల విద్యుత్ రాకపోతే, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే అటువంటి వాటిని ఫిర్యాదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని మండల కేంద్రాలు, మండల కార్యాలయం, ఎండి ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రజా విజ్ఞప్తి ఆఫీస్ పెట్టినాం. కంటోన్మెంట్ ఏరియాలో నేను ఆ రోజు సిఓ గారితో మాట్లాడినా, వాస్తవంగా అది రెవెన్యూ పరంగా ఏర్పాటు చేయాలి కాబట్టి అదే వెంటనే చెప్పగానే ఇక్కడ కూడా ఆ అవకాశాన్ని ఇచ్చినాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కోరుతా ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా అర్హత ఉండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందలేకపోతే ఆధార్ కార్డు పొరపాటు లేకపోతే ఇతరత్ర చిన్న ఇబ్బంది ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వంతో ఓపెన్గా స్కోప్ ఇస్తూ ఉంది. 500 గ్యాస్ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎక్కడైనా అర్హత ఉండి ఏదైనా కార్యక్రమం లోపల రాకపోతే మీరు సంబంధిత అధికారికి మీ యొక్క విజ్ఞాపన చేయండి. తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత మాది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మేము రేపు పొద్దున డిసెంబర్లో సంవత్సరం కాబోతా ఉంది. సంవత్సరం అనేకమైన విప్లవాత్మక కార్యక్రమాలు చేసినాం. మరి దానిలో భాగంగా నిన్న కూడా చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో చాలా పెద్దగా విద్యార్థులందరూ సమీకరించుకొని ఒక వేడుకలాగా తెలంగాణ భవిష్యత్తు ఆస్తి అయినటువంటి విద్యార్థులందరూ కూడా అవసరమైనటువంటి 40% మెచ్చా